తీసుకోవచ్చు అని చెప్పి ఒకటి మీరు ఆ గ్రూప్లో మెసేజ్ పడేసినా కూడా మీకు ఈజీ అయిపోతుంది, మీ తప్పు. కాబట్టి అంటే చెయ్యాలి, ప్రజలు సేవ్ చేయాలనుకున్నప్పుడు అది ఒక మార్గం. అవసరమైతే అది మరి మీకు ఆ సిస్టమ్ ఉందో లేదో నాకు తెలియదన్న వాస్తవంగా. లేదంటే అవసరమైతే మన డిఎస్ఓ గారితో కూడా ఒకసారి మాట్లాడి అటువంటి ఏమైనా ఏర్పాటు చేయడానికి అవసరమైతే ప్లాన్ చేద్దాం. నేనేది ఏంటంటే ముఖ్యంగా టైమింగ్స్ అనేది ఒకటి. ఎందుకంటే పాపం వచ్చేది మీ దగ్గరికి పేద ప్రజలు, వాళ్ళు 1-2 సార్లు తిరగాలని తిరగలేదు. వాళ్ళు కూలీ చేసుకునే వాళ్ళు ఉంటారు, కూలీ నాని చేసుకునే వాళ్ళు ఉంటారు, ఎక్కడో దూరం నుండి అక్కడికి ఆటో వేసుకొచ్చేవాళ్ళు ఉంటారు, లేకపోతే వేసుకోవట్లేదు ఏదో రకంగా వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు 1-2 సార్లు తిప్పితే ఇబ్బంది పడతారు. కాబట్టి సాధ్యమైన బట్టికి మీ టైమింగ్స్, మీ దగ్గర అవైలబిలిటీ ఉన్న లిస్టును మీరు డిస్ప్లే చేసుకుంటే ఇబ్బంది ఉండదు అనేది ఒకటి చెప్తున్నాం. నెంబర్ 2, ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఇటైన వాళ్ళని ఇటు తిప్పాలన్నా కూడా ఈ రేషన్ షాప్ డీలర్ యొక్క వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనుకోండి వాళ్ళ మీద చాలా ఉంటుంది. ఎందుకంటే అంటే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, లేదా మన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఏదో వాళ్ళ ద్వారా ఎక్కువ పబ్లిసిటీ అవుతుంది. కాబట్టి అటువంటి వ్యవస్థలో మీరు ఉన్నప్పుడు ఆ వ్యవస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉంటుంది. ప్లస్ వాళ్ళ బాగోగులు చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. సో మన బాలనగర్ ఆఫీస్లో మీరు అందరూ వచ్చి మనకి ఆ రోజు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మీకున్న ఇబ్బందులను కానీ, తర్వాత దాని మీద కమిషన్ పెంచాలనే దాని మీద కానీ ఆ రోజు మీరు అడగగానే నేను ఇమీడియట్గా నాకు చేతనైన పద్ధతిలో నేను లెటర్ రాసి, నా లెటర్ హ్యాండ్ మీద ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి గారికి చేరాలంటే వేం నరేంద్ర అన్నట్టు నేను ఇమీడియట్గా ద వెరీ నెక్స్ట్ డే నడుపుతున్నారని. అట్లాగే కొంతమంది ఎవరైతే లేకపోయినా కూడా వాటిని కొంతమంది చేశారని చెప్పి కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి నా దగ్గర. అయితే వీటన్నింటినీ రీసెట్ చేసుకునే విధంగా ఈ 119ని ఇంకో 10-15 పెంచుకుంటే మీకు కూడా కొంత ప్రజలు తగ్గుద్దామని అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త కార్డులో 5-6 వేలు రావచ్చు. ఇప్పుడు మొదటి విడతగా 28వ తారీఖున 1400 కార్డులు ఆల్రెడీ శాంక్షన్ అయిన లిస్టు మనకు వచ్చేసింది. ఇవి ఫస్ట్ కోటా మళ్ళీ చాలా పెరిగి ఉంది దగ్గర. కాబట్టి డీలర్స్ అందరిది నాది ఒకటే రిక్వెస్ట్, మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నా, మీ పని మీరు చేసుకోండి, ప్రజలతో మమేకం అవ్వండి. ఇందాక కొంతమంది చెప్పారు చేదరించుకుంటున్నారు, టైమింగ్స్ మెయింటైన్ చేయట్లేదు. అది కొంచెం మీ పద్ధతి మార్చుకోండి. ఎందుకంటే మనసు అర్థం చేసుకుని ముందుకు సాగమని చెప్పి మనసు కొంచెం కోరుకుంటూ రేపు రాబోయే రోజు మీ సహకారం ప్రభుత్వానికి కావాలి, మాకు కావాలి. అట్లాగే మా దగ్గర నుంచి కూడా ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సి మీకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఇటైన వాళ్ళని ఇటు తిప్పాలన్నా కూడా ఈ రేషన్ షాప్ డీలర్ యొక్క వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనుకోండి వాళ్ళ మీద చాలా ఉంటుంది. ఎందుకంటే అంటే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, లేదా మన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఏదో వాళ్ళ ద్వారా ఎక్కువ పబ్లిసిటీ అవుతుంది. కాబట్టి అటువంటి వ్యవస్థలో మీరు ఉన్నప్పుడు ఆ వ్యవస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉంటుంది. ప్లస్ వాళ్ళ బాగోగులు చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. సో మన బాలనగర్ ఆఫీస్లో మీరు అందరూ వచ్చి మనకి ఆ రోజు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మీకున్న ఇబ్బందులను కానీ, తర్వాత దాని మీద కమిషన్ పెంచాలనే దాని మీద కానీ ఆ రోజు మీరు అడగగానే నేను ఇమీడియట్గా నాకు చేతనైన పద్ధతిలో నేను లెటర్ రాసి, నా లెటర్ హ్యాండ్ మీద ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి గారికి చేరాలంటే వేం నరేంద్ర అన్నట్టు నేను ఇమీడియట్గా ద వెరీ నెక్స్ట్ డే తెలుసు కాబట్టి చెప్తున్నా. అయినప్పటికీ సక్సెస్ చేశారు, సక్సెస్ఫుల్ గా ఎక్కడ ఇట్లాంటి రిమార్క్ లేదు. నేనేది ఇప్పుడు ఇంతకుముందు 5 రూపాయలు, 6 రూపాయలు, 7 రూపాయలు, 10 రూపాయలు ఇచ్చేసి అలా పంపించేసేవాడు. అంటే ఉన్న టాపిక్ చెప్తున్నా కాదని నేను అంటలే. ఆ బియ్యం వాడు తినేవాడు కాదు, వాడు కూడా బయటికి తీసుకుని అమ్ముకునేవాళ్ళే 10 రూపాయలు, 5 రూపాయలు, ఎంతో 5 వాడి. సో ఇప్పుడు ఏమవుతుంది, ప్రతి వాళ్ళు తీసుకుంటున్నారు. ఇవ్వడానికి మనకి ఇబ్బందిగా ఉందని కొన్ని సంవత్సరాల నుంచి కమిషన్ మడిగా రెంట్ పెరిగింది, పవర్ పెరిగింది, పేమెంట్ పెరిగింది, అదర్ ఖర్చులు నోడడానికి లేదు, ఇంప్లిమెంట్ చేయాలి.
కాబట్టి నేనేమంటున్నానంటే ఏది ఈ పాస్ డిజిటల్ వచ్చిన తర్వాత టోటలీ క్లోజ్. గాడ్ ఆర్డర్స్ ఫింగర్ ప్రింట్ పెడితేనే కానీ నీకు బ్లూ ప్రింట్ దాని మీద వేరే ఆలోచన వస్తాం. ఎందుకు ఇచ్చేస్తలేదు అనే ఆలోచన మనం వేరే ఉంటుంది. దయచేసి జరిగిపోయింది అందరూ కూడా వీళ్ళ ముఖ్యంలో ఎక్కువ శాతం ఒక్కరే ఒకసారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన ఆయన పనిచేయాలని ఉందా, ఆ ప్రభుత్వానికి పనిచేయాలి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని పది కాన్స్టిట్యూన్సీ నుంచి ఎప్పుడు కూడా ఏ లీడర్ కూడా కష్టం జరగకుండా పెద్ద దిక్కుగా ఉంది కాపాడుతున్న ఉద్దేశంతో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా